అందరికీ నమస్కారం. ఇదే మన కర్తవ్యం. ఈ అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. ప్రపంచంలో కేవలం రెండు రకాల వ్యక్తులు మాత్రమే ఉంటారు. అంతకంటే ఎక్కువ వర్గాలేవీ ఉండవు. మంచి చెడు కాదు. మంచి వాళ్ళందరూ సగం చెడ్డవాళ్లేనని, చెడ్డవాళ్ళందరూ సగం మంచివాళ్లేనని అందరికీ తెలిసిందే. రెండు వర్గాలు అంటే ఆనందో బ్రహ్మలు, దుఃఖితులు కారు. ధనికులు, పేదలు కారు. అహంకారులు, నిగర్వులు కానే కారు. భూమి మీద ఉన్న రెండు రకాల వ్యక్తులు ఎవరంటే, ఒకరు ఆధారంగా నిలిచేవారు, మరొకరు ఆధారపడేవారు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో జనం ఈ రెండు వర్గాలుగా విడిపోయి ఉండడాన్ని మనం గమనించవచ్చు. మరో ఆసక్తికరమైన వింతైన విషయం ఏమిటంటే, ప్రపంచంలో ఆధారపడేవాళ్ళు 20 మంది ఉంటే ఆధారంగా నిలబడే వ్యక్తి ఒక్కరే ఉంటారు. మనం ఆధారంగా నిలబడే వ్యక్తులమా లేక ఆధారపడే వ్యక్తులమా అనేది మనం ఆలోచించుకోవాలి. మనం ఇక్కడ సమస్యలను, కష్టాలను, సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. వాటిని అధిగమించాల్సి ఉంటుంది. వాటి నుంచి పారిపోవడం కుదరదు. సంతోషం అవధులు లేనిది. 10 కేళిని మన కోసం ఎవరో పూరిస్తే దానివల్ల ఏ ఆనందమూ మనకు లభించదు. సమస్యను మనమే పూరించాలి. అదే సంతోషాన్ని ఇస్తుంది. ఒక వంతెనను నిర్మించడంలో ఇంజనీర్ ఎన్నో అడ్డంకులను, వైఫల్యాలను, కష్టాలను ఎదుర్కొంటాడు. అదే అతనికి ఆనందాన్నిస్తుంది. జ్ఞానాన్ని, బలాన్ని, అవగాహనను పెంచుకోవడంలో మనం మన మానసిక, ఆధ్యాత్మిక ఉపకరణాలను మరింతగా పదును పెట్టుకోవలసి ఉంటుంది. మన జీవితంలోనూ, మన చుట్టూ ఉండేవారి జీవితంలోనూ ఉత్సాహాన్ని నింపడమే మన ప్రథమ కర్తవ్యంగా భావించాలి. ధన్యవాదాలు.